దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయము 11వ వచనము. సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. కొన్నిసార్లు మనకి సహాయం చేయటానికి చిన్న చిన్న సహాయాలు మనకు అందకపోవచ్చు. మనకి అన్ని వైపుల నుంచి సహాయం చేసేవాళ్ళు ఎవరు కనపడకపోవచ్చు. ఎందుకంటే జీవితంలో ఒక్కొక్కసారి కష్టాలన్నీ ఒక్కసారి వచ్చినట్లుగా వచ్చి పడుతున్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు తొలగించుకోవటానికి మనము ఇతరుల సహాయం తీసుకున్నట్టుగా ఇప్పుడు కుదరదు. ఎందుకంటే అన్నీ ఒక్కసారి వచ్చి పడతాయి. ఒక్కొక్కసారి ఇంట్లో అందరికీ ఒక్కసారి ఏమైందా బాగాలేదు అనిపిస్తుంది. అలానే ఒక్కోసారి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ ఒక్కసారి వచ్చి పడినట్లుగా మన కుటుంబాల్లో అనిపిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మనము ఆశా చేసిన ప్రార్థన మనం నేర్చుకోవాలి. సహాయం చేయటానికి నీకన్నా ఎవరు లేరని. ఆశాకి గొప్ప సైన్యము తన ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు, ఆయుధాలు వచ్చి నిలబడినప్పుడు, సైనికులు, రథాలు ఇవన్నీ వచ్చి గొప్ప సమూహం ఆశా ముందు నిలబడితే ఆశా దేవునికి ప్రార్థించాడు. అతనికి ఉన్నటువంటి నిరీక్షణ దేవుడే. అలాంటి సందర్భంలో దేవునికి ప్రార్థించినప్పుడు శత్రువులు తన ఎదుట నుంచి పారిపోయేలా చేశాడు దేవుడు. అలాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. అయితే తనకి కళ్ళ ముందు కనబడేదాన్ని, కళ్ళ ముందు కనబడేదానికన్నా కూడా పరలోకపు దేవుడు సైన్యాలకు అధిపతి అని ఆయన గుర్తించి దేవునికి ప్రార్థన చేశాడు. కానీ కళ్ళ ముందు చూస్తూ ఉంటే నమ్మశక్యం లేనంతగా అంత గొప్ప సైన్యం తన ముందు నిలబడి, రథాలు తన ముందు నిలబడి ఉంటే దేవుని మీద నిరీక్షణ పెట్టుకొని దేవునికి ప్రార్థించగా ఆ గొప్ప సైన్యముని దేవుడు పారిపోయేలా చేశాడు. ఒక్కోసారి మన కళ్ళ ముందు కనబడేదే మనము చూస్తూ ఉంటాం. కానీ అలాంటి సమయంలో మనము విశ్వాసపు చూపుతోటి చూడటం నేర్చుకోవాలి. మన కళ్ళ ముందు కనబడే దారికన్నా విశ్వాసంతో చూసి ప్రార్థిస్తే ఆ నమ్మకమే మనల్ని నిలబెడుతుంది. ఆశ అలాంటి ప్రార్థన చేసినప్పుడు శత్రువులు తన ఎదుట నుండి పారిపోయారు. దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకు గుర్తు చేయండి. నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళెవరు మరెవరూ లేరు. 1000 మంది ఆయుధాలు ధరించిన సైనికులు, 300 రథాలు అతనికి ఆశాకు ఎదురై నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదుట తనకై తాను నిలవటం అసాధ్యం. అతనికి సహాయంగా ఇతర సైన్యాలేవీ రాలేదు. అందువల్ల అతనికున్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే. నీ జీవితంలో కష్టాలన్నీ ఒక్క పెట్టున కలిసికట్టుగా వచ్చి పడితే చిన్న చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి ఇతరుల సహాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు. సర్వశక్తిమంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు. నీకు నీ శత్రువుకు మధ్య దేవుణ్ణి పెట్టు. ఆశా విశ్వాసం ఎలాంటిదంటే జరహు, కూషు దేశపు రాజుకు తనకు మధ్యలో దేవుడు నిలబడినట్టుగా తనకు అనిపించింది. ఇది యథార్థమే. కూషీలు యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయారు అని రాసి ఉంది. ఇశ్రాయేలు వారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఊచకోత కోసారేమో అన్నట్టుగా ఉంది. ఇశ్రాయేలీలు కేవలము వాళ్ళని తరిమి దోచుకోవటం మాత్రమే చేశారు. మన దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తాడు. నీకు వచ్చిన కష్టానికి మధ్యను ఆయన ఉన్నాడని నమ్ము. నిన్ను కంగారు పెట్టే ఆ కష్టం గాలికి మేఘాలు కదిలిపోయినట్టు ఆయన ఎదుట నుండి పారిపోతుంది. దేనికైనా ఆనుకునే ఆధారం కరువైతే, కోటలు బద్దలై కూలిపోతే దేవుడున్నాడన్న ఆలంబన తప్ప మిగిలిందంతా అయోమయమైపోతే నమ్మకం నిలబడే తరుణమిదే. వీక్షించే బాట కన్నా విశ్వాసపు చూపు మిన్న. కనిపించని పెనుచీకటిలో నమ్మకమే విశ్వాసపు వేకువ వెలుగు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కంటికి కనిపించే దాన్ని ప్రక్కకు పెట్టాడు.
ప్రకృతి ధర్మాలను మీరు గొడవ చేయకండి అంటూ ఆదేశించాడు. అనుమానాల హృదయాన్ని నోర్ముయ్యి, శోధన పిశాచి అని గద్దించాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలైనా ఒక్కోసారి మాకు కష్టాలన్నీ, ఇబ్బందులన్నీ ఒక్కసారిగా ఎదురుగా వచ్చి పడితే ఏం చేయాలో తెలియదు, కానీ సహాయం చేసేది మీరే తండ్రి ప్రభా. అటు విశ్వాసం మేము కలిగి ఉండాలి నాయన. ఆశ గొప్ప సైన్యం ఎదురుగా వస్తే నీవు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని ప్రార్థించారు. అవును తండ్రి, మీరు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వందనాలు నాయన. అయ్యా, మా కళ్ళ ముందు కనిపించేదాన్ని మేము నాయన ప్రభా చూస్తూ ఉంటాము. ఆ సందర్భాలలో, అలాంటి సందర్భాలలో నా తండ్రి నాయన ప్రభా విశ్వాసంతో చూడటం మాకు నేర్పించండి ప్రభా. కళ్ళ ముందు కనిపించేదానికన్నా నాయన విశ్వాసపు చూపుతోటి నీ వైపు చూడటానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఇటు కృపను దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి నాయన. సహాయం చేయండి ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి నాయన ప్రభా మా గృహాలలో సమాధానమును, నెమ్మదిని మీరు అనుగ్రహించండి ప్రభా. మీ కృప చేత నింపండి ప్రతి ఒక్క కుటుంబాన్ని. ఎవరైతే ఇబ్బందుల్లో, సమస్యల్లో, కష్టాల్లో ఉన్నారో వారి కష్టాలన్నిటి నుండి నాయన ప్రభా బయటపడేటువంటి మార్గం మీరే తండ్రి ప్రభా. మీ వైపు చూడటానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.